నేటి నుంచి జేఈ మెయిన్స్ 12.3 లక్షల మంది పరీక్షకు బయోమెట్రిక్ తప్పనిసరి. బీఆర్క్ అడ్మిట్ కార్డు జారీ. ఫిబ్రవరి 12న ఫలితాలు. నిమిషం ఆలస్యమైన పరీక్షకు నో ఛాన్స్. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్స్ 2024 తొలి విడత దేశవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలు కానుంది. జాతీయ స్థాయిలో ఈ పరీక్షకు 12.3 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని పేర్కొంది. తొలి 3 రోజులు బీఆర్కు పేపర్ 1 నిర్వహిస్తారు. తర్వాత రోజుల్లో ఇంజనీరింగ్ విభాగానికి పరీక్ష ఉంటుంది. ఈసారి పరీక్ష కేంద్రాల వివరాలను ముందే వెల్లడించారు. దీంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే బాగుంటుందని ఎన్టీఎస్ సూచించింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరో సెషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష చేపడుతున్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతించారు. ప్రతి కేంద్రంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిరు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కూడా అనుసరిస్తారు. మధ్యలో బయటకు వెళ్ళి వచ్చిన ఇది తప్పనిసరి. విద్యార్థులు ముందే డిజి లాకర్లో రిజిస్టర్ అవ్వాలి. ఈ సందర్భంగా ఎన్టీఏ విద్యార్థుల కోసం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలు ఏందో కింద చూద్దాం. A4 సైజులో అడ్మిట్ కార్డులు కలర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్లో అంటించిన పాస్ ఫోటో ఒకటి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళాలి. పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఆధార్, గుర్తింపు పొందిన విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి. గుర్తింపు కార్డు లేకుంటే కేంద్రంలోకి అనుమతించరు. దివ్యాంగులు విధిగా సంబంధిత ఆధార అధికారి జారీ చేసిన పత్రాలను వెంట తెచ్చుకోవాలి. వీరికి అదనంగా 20 నిమిషాలు పరీక్ష రాసేందుకు కేటాయిస్తారు. ఇక రెండో పాయింట్ చూస్తే, మీడియం సబ్జెక్టుతో కూడిన ప్రశ్నాపత్రంలో తప్పులుంటే తక్షణమే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి. బీఆర్కు పరీక్ష రాసేవారు అవసరమైన జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ సొంతంగా సమకూర్చుకోవాలి. మూడో పాయింట్, ఎలాంటి టెక్స్ట్ మెటీరియల్, పెన్సిల్స్ను భద్రపరిచే బాక్సులు, హ్యాండ్ బ్యాగ్, పర్సు, తెల్ల పేపర్లు అనుమతించరు. సెల్ ఫోన్లు, మైక్రోఫోన్లు, ఇయర్ ఫోన్లు, క్యాల్కులేటర్లు, వాచీలను హాల్లోకి తీసుకెళ్లే వీల్లేదు. పరీక్ష గదిలో అవసరమైన తెల్ల పేపర్ను కేంద్రం నిర్వాహకులే అందిస్తారు. దీనిపై అభ్యర్థి రోల్ నెంబర్ వేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత దీన్ని చెత్తబొట్టులో పడేయాల్సి ఉంటుంది. బయోడేటిక్ సహా అత్యవసర వైద్యానికి వాడే మందులను వెంట తెచ్చుకునేందుకు మాత్రం అనుమతి ఉంది. ఈ రోజు నుంచి జేఈ మెయిన్స్కి సంబంధించి తొలి విడత ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. 12,30,000 మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు. దానికి సంబంధించి హాల్ టికెట్స్ కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి బయోమెట్రిక్ ఆధారిత అటెండెన్స్ తీసుకుంటారు. సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరందరూ మంచిగా రాసి మంచిగా క్వాలిఫై కావాలని కోరుకుంటున్నా. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.